హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో ఫైర్ బోల్ట్ సంబంధించిన బ్లూటూత్ గురించి చెప్తా. ఇది వచ్చేసి ఫైర్ బోల్ట్ ఫైర్ పాడ్స్ ఏరో అండ్ ఇది వచ్చేసి మోడల్ నెంబర్ BE1700 మోడల్ సంబంధించిన బ్లూటూత్. అండ్ దీనికి సంబంధించింది బాక్స్ అయితే ఇలా రౌండ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో వచ్చేసిన హైలైట్స్ గురించి చెప్తా. దీనిలో ఏమన్నారంటే కస్టమైజ్ ఈక్యూ ప్రొఫైల్, అంటే దీనికి సంబంధించిన కంట్రోల్ అంటే సెట్టింగ్స్ మొత్తం అనేది ఒక యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం బేస్ ఎలా కావాలి, సౌండ్ ఎలా కావాలి అని చెప్పేసి ఇందులో అన్నారు. అండ్ ఇంకొకటి ఇది ఒకటి గేమ్ మోడ్కి సంబంధించిన హైలైట్ చేశారు. కాల్స్ కోసం అని గేమ్స్ కోసం హైలైట్ అన్నారు. అండ్ సేమ్లెస్ వైర్లెస్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మనం వైర్లెస్ బ్లూటూత్లో కొంచెం బెటర్ టెక్నాలజీతో ఉందని చెప్పేసి వీళ్ళ ఒపీనియన్ అనమాట. అండ్ అడాప్టివ్ నాయిస్ కంట్రోల్, అంటే దీని ఇన్బిల్ట్గానే మన చుట్టుపక్కల మన ఫోన్ మాట్లాడేటప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ నాయిస్ కానీ చుట్టుపక్కల పక్కన వాళ్ళ వాయిస్ కానీ రాకుండా పనిచేస్తుందని చెప్పేసి వీళ్ళు హైలైట్ చేసారు ఇందులో. ఇది వచ్చేసి బ్లూటూత్ వర్షన్ 5.4 తోటి వస్తుంది. ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన ప్రతి ఒక్క బ్లూటూత్ అనేది బ్లూటూత్ వర్షన్ 5.4 తోటి 5 అబోనే వస్తుంది. అంటే అవన్నీ కొంచెం అడ్వాన్స్ అనమాట. పాత బ్లూటూత్ వర్షన్తో కంపేర్ చేసినట్లయితే ఫోన్ ఎలా అయితే వర్షన్ మారుతూ ఉంటుందో అలా బ్లూటూత్లో కూడా వర్షన్ మారుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇయర్ బడ్స్ అనేది ఇందులో ఒక్కొక్క బెటర్, అంటే వీళ్ళు ఇక్కడ చెప్పడం ఏంటిదంటే ఈ బాక్స్ కేస్తో పాటు లోపల ఉండే ఇవైతే ఉంటాయో బ్లూటూత్ సంబంధించి ఇండివిజువల్ బ్లూటూత్ కూడా బ్యాటరీ కెపాసిటీ ఎంత అనేది వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. వీళ్ళు ఒక బర్డ్ సంబంధించి చెవిలో పెట్టుకున్న ఒక బర్డ్స్కి సంబంధించి 40 mAh వరకు బ్యాటరీ ఉందని చెప్పేసి వీళ్ళు అన్నారు. అండ్ కేసు మొత్తానికి వచ్చేసి 400 mAh వరకు ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. అండ్ వచ్చేసి Type-C ఛార్జింగ్ పోర్ట్ తోటి వస్తుంది. సో ఇప్పుడు ఇది కామన్గా అన్ని బ్లూటూత్లో వస్తున్న విషయం ఇది. అండ్ దీని రేంజ్ వచ్చేసి 10 మీటర్స్ వరకు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇది వచ్చేసి iOS అంటే ఐఫోన్కి ప్లస్ ఆండ్రాయిడ్ ఫోన్ కూడా సపోర్ట్ చేస్తుందంట. 13mm హెవీ డ్రైవ్ బేస్ తోటి అండ్ లో లేటెన్సీ అప్ టు 50 ms వరకు వస్తుందని చెప్పేసి. అండ్ ఛార్జ్ ఇన్ మినిట్ ప్లే ఫర్ అవర్, అంటే ఒక నిమిషం ఛార్జ్ చేస్తే గంట వరకు ప్లేబ్యాక్ వాడుకోవచ్చు కేసు మొత్తం అని చెప్పేసి బాక్స్ మొత్తం కంపారిజన్ చెప్పేసి అన్నారు. అండ్ సెక్యూర్ అండ్ కంఫర్టబుల్ ఫిట్ అనమాట. అంటే చెవులో పెట్టుకునేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఇందులో హైలైట్ చేసిన విషయము. టచ్ కంట్రోల్ సంబంధించి ఉన్నది, ప్లస్ ఇది ఒక IPX4 వాటర్ ప్రూఫ్ తోటి వస్తుందని చెప్పేసి, అంటే వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుందని చెప్పేసి. అండ్ 50 hours వరకు బ్యాటరీ కెపాసిటీ వస్తుంది. వాయిస్ కంట్రోల్, క్రిస్టల్ క్లియర్ కాల్స్ అని చెప్పింది కదా, ఫోన్ కాల్ కోసం అని వీళ్ళు మెయిన్గా తయారు చేశారని. అండ్ ఇన్బిల్ట్గానే ENC టెక్నాలజీతో వస్తుందని చెప్పేసి వీళ్ళు హైలైట్ చేసి ఉన్నది. దీనికి సంబంధించి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, అండ్ స్టార్టింగ్ వచ్చేసి మనం బ్యాటరీతో వెళ్దాము. దీనికి ఒక C-type ఛార్జింగ్ ఇచ్చారు. ఇలా మనం ఓపెన్ చేసేటప్పుడు బ్యాటరీ అనేది కింద వైపు వస్తూ ఉంటుంది, ఛార్జర్ కేస్. అండ్ బాక్స్ అంతా రౌండ్గా ఇలా వస్తుంది. ఇందులో ఒక లైట్ బ్లూ కలర్ తోటి, అంటే స్లైట్ బ్లూలా ఒక కలర్ వస్తూ ఉంటుంది. అండ్ ఒకటేమో ప్యూర్ బ్లాక్ కలర్తో వచ్చింది. అన్నిటికీ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, రెండు సిమిలర్ కలర్తోనే అవపడుతూ ఉంటుంది. హారిజోనా బ్లూ అని చెప్పేసి అండ్ మిడ్ గ్రీన్ బ్లూ అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ ఆల్ పెద్ద డిఫరెన్స్ అయితే అవపడుతుంది. లైట్ హారిజోనా బ్లూ సంబంధించి లైట్ బ్లూ కలర్ షైన్ అవుతూ ఉంటుంది. అది మనం డీప్గా అబ్జర్వ్ చేస్తే కానీ మనం అంత అబ్జర్వ్ చేయలేం, అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి అవపడలేదు నాకు దాంట్లో. ఇది 2 కలర్ ఆప్షన్స్ తోటి వచ్చిన బ్లూటూత్ అనమాట. ఈ బాక్స్ క్లోజింగ్ స్పీడ్ అనేది బాగానే ఉంది. దీంట్లో స్ప్రింగ్ యాక్షన్ అనేది, దీని స్ప్రింగ్ యాక్షన్ సంబంధించి ఇక్కడ ఉంటుంది అనమాట, ఎడ్జ్ వరకు కట్టు. ఈ లైన్స్ అవపడుతుంది కదా చిన్న చిన్న గీతలు లెక్క, ఇవన్నీ జేబులో ఉన్న డస్ట్ పార్టికల్తో గీతలు పడిపోయింది. సో ఒకటో రోజు మాత్రం స్మూత్ అనిపించింది, రెండో రోజు ఆటోమేటిక్గా చాలా రఫ్గా అనిపించింది నాకైతే. సో ఈ రఫ్నెస్ అనేది ఉంటా ఉంది. సో అంత స్మూత్ అయితే ఏం కాదు. ఈ బ్లూటూత్ తీసేటప్పుడు ఈ మ్యాగ్నెట్ ఫీల్ కూడా బాగానే ఉంది. కాకపోతే అంత స్పీడ్గా అయితే మనం పెట్టలేము. మనం ఏదైనా హడావుడిగా పెట్టుతున్నట్లయితే మాత్రం అంత కంఫర్ట్గా వర్కౌట్ కాదు. చాలా నిదానంగా మనం ఇలా తీసినాక చాలా నిదానంగా ఇలా లోపల కూర్చోబెట్టాల్సి వస్తుంది. అండ్ ఎప్పుడైతే మనం బ్లూటూత్ బాక్స్ ఓపెన్ చేస్తామో అప్పుడు లోపల ఒక రకమైన బ్లూ లైట్ ఇలా వెలుగుతూ ఉంటుంది ఇన్బిల్ట్గా. అంటే ఓపెన్ చేసినప్పుడు ఇండికేషన్ లైట్ లెక్క వస్తూ ఉంటుంది. రెండో ఓపెన్ చేస్తే రెండో వైపు ఇది అవపడుతుంది. దీని ఛార్జింగ్ పాయింట్ వచ్చేసి బర్డ్స్కి కింద వైపు ఇచ్చేసి ఉన్నారు, ఇటువైపు అనమాట. ఈ రెండో పడుతుంది కదా, ఇది ఛార్జింగ్ పాయింట్. అండ్ ఇక్కడ ఇందులో వచ్చేసి లోలో ఉంటుంది, అంటే ఎక్కువసేపు ఉండదు. ఓన్లీ మన బాక్స్ ఓపెన్ చేసిన కొద్ది సెకండ్ల వరకే ఆ లైట్ అనేది అవపడుతుంది. తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది 2 బ్లూటూత్లు బయట తీసేసినాక. అండ్ లోపల వరకు స్మూత్గా ఉంది, కానీ బయట అంత స్మూత్ ఏం లేదు, రఫ్గానే ఉంది. బ్లాకే తీసుకున్నా, ఎందుకంటే మనం ఎక్కడైనా ప్రైవేట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నప్పుడు చెవిలో పెట్టుకునే వారికి కళ్ళకి అంత అవపడదు. అంటే మనం జుట్టుతో కానీ లేకపోతే అంత క్లియర్గా అవపడదు, మనం ఏదో ఒకటి కవర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి. సో బ్లాక్ తీసుకున్నాం. సో బయట ఎండలో పనిచేసే వాళ్ళకైతే బ్లాక్ సూట్ కాదు. ప్రిఫర్ థింగ్ ఏంటంటే బ్లూ కంటే వైట్ వెళ్ళాలి, కానీ వైట్ కలర్ అయితే ఆప్షన్ లేదు. సో ఇది నేను ప్రిఫర్ చేయను బయట వర్క్ చేసే వాళ్ళకైతే. అండ్ ఇక్కడ ఇండికేషన్ లైట్ వస్తూ ఉంటుంది మనం ఓపెన్ చేసినప్పుడల్లా. సేమ్ లోపల బ్లూ లైట్ లాంటిదే బయట కూడా అవపడుతూ ఉంటుంది. అండ్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు అయితే రెడ్ లైట్ వెలుగుతూ ఉంటుంది, బ్లింక్ అవుతూ ఉంటుంది.
ఏదో సిగ్నల్ లైట్ లెక్క బ్లింక్ వెళ్ళిపోతూ ఉంటుంది. బ్యాటరీ లో వచ్చినప్పుడు వైట్ వస్తూ ఉంటుంది. అండ్ అసలే డెడ్ అయిపోయే టైంకి వచ్చినప్పుడు 20 కంటే బిలో వచ్చినప్పుడు రెడ్ కలర్ లైట్ ఇక్కడ ఇండికేషన్ పడుతూ ఉంటుంది. అండ్ ఇందులో చాలా ఈజీ డస్ట్ అయితే వెళ్ళిపోతూ ఉంది ఇండికేషన్ లైట్ దగ్గర. జస్ట్ ఇది జేబులో పెట్టుకున్నందుకే జేబులో ఉన్న డస్ట్తోనే ఇలా గీతలు పడి ఇక్కడ డస్ట్ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ అవుపడుతుంది. అది బ్లూటూత్ మనం ఇలా పట్టుకునేటప్పుడు చూపుడు వేలు బాగానే ఉంటుంది, కానీ మన మధ్యలో ఏదైతే ఉంటుందో ఇలా పట్టుకునేటప్పుడు టచ్ కంట్రోల్ మొత్తం కవర్ చేస్తూ ఉంటుంది. ఈ టచ్ ఏరియా కంట్రోల్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా మనం టచ్ ఏ అయితే సెట్టింగ్స్ పెట్టుకుంటామో, అంటే సింగిల్ టచ్కి సాంగ్స్ రావడము, కాల్ లిఫ్ట్ చేయడం, లేదా కట్ చేయడము, లేకుంటే సింగిల్ టచ్కి మనం ఏదైనా వేరే పేజ్ ఓపెన్లో సెట్టింగ్స్ ఏదైతే పెట్టుకుంటూ ఉంటామో, అప్పుడు ఆటోమేటిక్గా మన పర్మిషన్ లేకుండా ఫోన్ దూరం ఉన్నా కానీ బ్లూటూత్ తీసుకొని మనం బాక్స్లోకి వెళ్ళి చెవిలో పెట్టుకున్నా, లేకుంటే చెవిలోకి వెళ్ళి బాక్స్లో పెట్టుకున్నా కానీ ఆటోమేటిక్గా ఆ సెట్టింగ్స్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీన్ని వాడాలనుకుంటే మాత్రం దీంట్లో సంబంధించిన టచ్ కంట్రోల్స్ అనేవి అన్నీ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అంటే సింగిల్ టచ్ కానీ డబల్ టచ్, త్రిబుల్ టచ్ అలా ఏది ఉన్నా కానీ అవేం లేకుండా జస్ట్ నార్మల్ బ్లూటూత్ లెక్కనే వాడాలి. అప్పుడు ఇక మన ఫోన్ వచ్చినా కానీ ఖచ్చితంగా ఫోన్ కూడా చేతులతోటి దగ్గర నుండి లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. పాటలు పెట్టాలని ఫోన్లోనే పెట్టాలి. దీని టచ్ కంట్రోల్ మనం మర్చిపోవాలి. ఇలా కాకుండా మనం బ్లూటూత్ పెట్టుకోవడం అనేది ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఎవరైనా వర్క్ చేసేటోళ్ళు, లేకపోతే కొంచెం హెవీ వర్క్ చేసే వాళ్ళకి అంత జాగ్రత్తగా తీసి బాక్స్లో పెట్టేంత ఉండదు కాబట్టి ఇది కామన్ పీపుల్స్కి అంత యూజ్ కాదు. మనం జాగ్రత్తగా ఎలా అంటే ఒక గాజు బొమ్మలా పట్టుకొని దీన్ని మనం మెయింటైన్ చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే పట్టుకోవాలి. అంటే చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసేసి పొరపాటున కూడా ఇక్కడ టచ్ మీద కంట్రోల్ కాకుండా ఇలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి వస్తుంది. సో నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. అండ్ ఇలా బాక్స్లో పెట్టేదాన్ని కూడా మనం మ్యాగ్జిమం ఇలానే పెడతాం. మ్యాగ్జిమం ఇలా పెట్టేసి వచ్చిపోతాము. ఇది కొన్నిసార్లు అంత స్పీడ్ గుంజట్లేదు అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొంచెం లోగానే ఉంది, ప్లస్ ఈ టచ్ కంట్రోల్ అక్కడ ఉండడం వల్ల నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. సో నేను దీన్ని అవాయిడ్ చేయమని చెప్పా. అసలు బ్లూటూత్ తీసుకోకపోవడం బెటర్. టచ్ కంట్రోల్ సంబంధించి అండ్ ప్లస్ దాంట్లో ఫిట్టింగ్ సంబంధించిన ప్రకారం చూసుకున్నట్లయితే పైన బాక్స్ ఇది మూత మాత్రమే కొంచెం బాగుంది, మిగతా కొంచెం ఇది ఇటు అటుగానే ఉంది. ఇది అనేది ఏంటిదంటే IPX4 వాటర్ రెసిస్టెంట్, అంటే ఓన్లీ తుప్పర్ లాంటివి, చిన్న చిన్న మంచు చుక్క లాంటివి, లేకపోతే చెమట లాంటి వాటికి మాత్రమే తట్టుకుంటుంది తప్ప దీన్ని డైరెక్ట్గా నీళ్ళలో పెట్టమని అయితే కాదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. కానీ దాని గురించి బాక్స్ నుంచి ఎలాంటి మెన్షనేషన్ అయితే లేదు. మనం అక్కడ లోపల రివ్యూలో క్వశ్చన్ ఉంటుంది కదా, వాళ్ళని అడిగే క్వశ్చన్లో అక్కడ మాత్రం వాళ్ళు చెప్పేసి ఉన్నారు. అండ్ వచ్చేసి బాక్స్ మొత్తం అప్ టు 50 hours వరకు బ్యాటరీ ప్యాకప్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. కానీ బాక్స్ మొత్తం అయితే 50 గంటల వరకు అయితే రాదు, ఒక 45 గంటలు అయితే కన్ఫామ్గా వస్తుంది. ఇది బ్లాక్ కాబట్టి వచ్చేది సమ్మర్ కావడంతో ఇక సమ్మర్లో అయితే హీట్కి మ్యాక్సిమం ఛార్జింగ్ అనేది ఏ డివైస్ అయినా, ఫోన్ కానీ బ్లూటూత్ కానీ ఏదైనా కానీ ఎలక్ట్రానిక్స్ అనేవి హీట్కి అయితే ఆటోమేటిక్గా ఛార్జింగ్ పర్సెంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇది చలికాలంలో, వర్షాకాలంలో అయితే ఓకే, బట్ వర్షాకాలంలో అని చెప్పేసి వాటర్ రెసిస్టెంట్ లేదు కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. చలికాలంలో అయితే ఓకే. మనం సింగిల్ ట్యాప్లో వాయిస్ అసిస్టెంట్ అంటే గూగుల్ రావాలా లేకుంటే ఇంక వేరే ఏమైనా రావాలనేది పెట్టుకునే దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. సో టచ్ కంట్రోల్ పెట్టగానే ఆటోమేటిక్గా సెట్టింగ్స్ ద్వారా అక్కడ వాయిస్ అసిస్టెంట్స్ అనేది ఫోన్లో ఓపెన్ అయిపోతూ ఉంటుంది. అండ్ క్లియర్ కాల్స్ అనేవి వీళ్ళు హైలైట్ చేసి ఉన్నారు. అంటే ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు మాత్రం వాయిస్ చాలా క్లియర్గా వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు అంటూ ఉన్నారు. కానీ అంత క్లియర్ వాయిస్ అయితే ఏం లేదు, ఓకే బ్యాలెన్సింగ్ ఉంది. కాకపోతే మన వాయిస్ కంటే పక్కన వాళ్ళ వాయిస్ ఎక్కువ వినబడతా ఉంది. అండ్ ఇది చాలా లో వెయిట్గా ఉంది, అంటే బాక్స్ కాదు, నార్మల్గా బ్లూటూత్ చాలా లో వెయిట్గా ఉంది. బరువు అని అంత మనం బ్లూటూత్ అలవాటు ఉన్న వాళ్ళకైతే అంత అంటే బ్లూటూత్ బరువు అనేది మీరు ఫీల్ కాలేరు. ఒకవేళ కొత్తగా బ్లూటూత్ వాడుతున్న వాళ్ళకైతే కొంతవరకు కంఫర్ట్ ఫీల్ కాకపోవచ్చు, అంటే అలవాటు అయ్యేదాకా బ్లూటూత్ అలవాటానికి కొంచెం టైం పట్టచ్చు. సో అది కొంచెం వెయిట్ అనేది చాలా లో అనిపించింది చెవిలో పెట్టుకున్నా. కానీ కాళ్ళ పరంగా చూసినట్టయితే మనం బైక్ మీద వెళ్తున్నట్లయితే గాలి సౌండ్ అది బాగా వస్తూ ఉంది. వీళ్ళు ఇన్బిల్ట్ ENC అన్నారు కానీ అది హైలైట్ అని కాదు. సో పక్కన వాళ్ళ వాయిస్ కూడా బాగానే గుంజుతూ ఉంది. ఆ విషయం కొంచెం ఇంప్రూవ్ చేయాల్సి బైక్ మీద అయితే అసలు పనికి రాదు. మనకు ఒకవేళ వాడాలనుకోండి మనం చుట్టూగా చెవులకి ఆ రూమాలు కానీ కచ్చిఫ్ లాంటివి కట్టుకుని అయితే వాడుకోవాల్సి ఉంటుంది. వేసి ఇది వాళ్ళ యాప్ సంబంధించి, దీనికి సంబంధించిన కంట్రోల్ సెట్టింగ్స్ మొత్తం సింగిల్ ట్యాప్, డబల్ ట్యాప్కి ఏం రావాలి, ఎంత బేస్ రావాలి ఏమనేది మొత్తం ఇందులో మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇది బాక్స్ ఓపెన్ చేసినాక యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్ ద్వారా చేసుకోవాలి. అండ్ iOSలో కూడా యాప్ ఉంది. అండ్ గేమ్ మోడ్ అన్న ఆప్షన్ ఒకటి వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు మెయిన్గా హైలైట్ చేసింది కాలింగ్ అండ్ గేమ్స్ కోసమే కాబట్టి గేమ్ మోడ్ అయితే అంత స్పీడ్గా లేదు, అంటే సౌండ్ డెలివరీ కొంచెం స్లో అవుతూ ఉంది. గేమ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సౌండ్ అనేది ఇందులో ప్లే అవుతూ ఉంది. సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసినాక బ్లూటూత్ 2 బయట పెడుతున్నా. ఇప్పుడు అంటే బాక్స్ నుంచి తీసి కొద్దిసేపు టైం తీసుకున్న తర్వాత కనెక్షన్ అవుతుంది తప్ప అంత స్పీడ్ అయితే కనెక్షన్ అవ్వట్లేదు. అండ్ కనెక్షన్ అయినాక ఇందులో ఒక సౌండ్ వస్తుంది కనెక్టెడ్ అని చెప్పేసి. ఈ కేసు మొత్తం ఫుల్ ఛార్జింగ్ కావడానికి 3 గంటలు టైం పడుతుందని చెప్పేసి వీళ్ళు కంపెనీ వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ ఇది 3 గంటలు కాదు, దగ్గర 3 గంటల 20 నిమిషాలు అలా పడతాం. ఒక బడ్స్ వచ్చేసి అంటే ఇది ఒక్క బ్లూటూత్ ఇది ఒక్కటి వచ్చేసి మనకి వీళ్ళు
10 నుంచి 12 గంటల వరకు వస్తుందని చెప్పేసి అంటారు. ఎగ్జాక్ట్ టైం అయితే మెన్షన్ చేయలేదు. 10-12 మధ్యలో అని చెప్పేసి అన్నారు. సో అంతవరకు అయితే రాదు. 8 గంటల వరకు అయితే వాడుకోవచ్చు ఒక బడ్స్ సంబంధించింది. బాక్స్ మొత్తం 50 గంటలు ఉన్నారు, కానీ 50 గంటలు అయితే రాదు, 45 గంటలు. ఒక్క నిమిషం ఛార్జింగ్ పెడితే గంట సేపు వరకు అయితే వాడుకోవచ్చు ఈ బడ్స్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ 5 నిమిషాలు ఛార్జింగ్ పెట్టినట్లయితే 5 గంటల వరకు వాడుకోవచ్చు అన్నారు. ఒక 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే ఇటువంటిగా ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు అయితే వాడుకోవచ్చు. సౌండ్ అనేది 35-30 మధ్యలో ఉంటే మాత్రం మనం మ్యూజిక్ సౌండ్ కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ క్లియర్గా ఫీల్ అవుతూ వినొచ్చు. ఒకవేళ 30 మించినట్లయితే 50 వరకు అయితే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఇటువంటిగా ఓకే. బట్ 50 దాటినట్లయితే వాయిస్ తగ్గిపోవడం, ఆటోమేటిక్గా మ్యూజికల్ సౌండ్స్ ఎక్కువ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా 70+ అయినట్లయితే ఛార్జింగ్, నేను జస్ట్ నెంబర్ ప్రకారం చెప్తున్నాను, 70 దాటినట్లయితే మాత్రం మనం ఇక మ్యూజిక్ సౌండ్ తప్ప వాయిస్ ఉన్నది అంతా ఫీల్ కాలేము, ఇరిటేషన్ అవుతాం. ఇలా సింపుల్గా ఇచ్చారు బాక్స్ కూడా. సో బాక్స్ అయితే ఇలా ఉందంటే పాతకాలం బ్లూటూత్ బాక్స్లా ఉంది. సో ఇలా వచ్చింది. నేను అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టేసిన, కదంతా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ లేదు కాబట్టి. సో TWS ట్రూ వైర్లెస్ స్టీరియో అని చెప్పేసి అన్నారు. అండ్ ఇందులో వీళ్ళు కార్డు ఇచ్చేసి ఉన్నది. ఈ కార్డు వచ్చేసి ఒకటి ఫ్రీ సంబంధించిన బుక్ మై షో సంబంధించిన వాచర్ అని చెప్పేసి అన్నారు. ఇది అందరికి వచ్చిద్దా మరి మనకి వచ్చింది తెలియదు. సో ఇది నేను డబ్బులు పెట్టి కొన్నదే, ఇది మనకు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చినది కాదు రివ్యూ కోసము. అండ్ ఈ వీడియో వచ్చేసి కంపెనీ హైలైట్ చేయడానికి కించపరిచినకి అయితే కానే కాదు. సో మనకైతే ఇది వచ్చింది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఇట్లా ఏదైనా స్కానర్ ద్వారా ఇచ్చినా కానీ దీన్ని స్కాన్ చేస్తే వాళ్ళకి సంబంధించిన యాప్ వచ్చి ఆ యాప్లో మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, లేదంటే వెబ్ పేజ్లో వస్తూ ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన ఈ ఒరిజినల్ సౌండ్ అని యాప్ డౌన్లోడ్ చేయాలి, కానీ డైరెక్ట్ స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ప్లే స్టోర్లోనూ, ఆండ్రాయిడ్లో అయితే iOS అండ్ ఐఫోన్లో అయితే iOSలోనే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది ఇచ్చేసినారు. వారంటీ కోసం కూడా ఈ స్కానర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. రిజిస్టర్ ఫర్ కంప్లైంట్ అని చేయాలని ఇది ఇచ్చేసినారు. ఇక ఇది వీళ్ళు ఇచ్చిన కార్డ్స్. దీని ప్రైస్ వచ్చేసి 699 అంటే 700 రూపాయలు పడ్డది. అండ్ ఇది అంత వర్త్ కాదు. ఆ టచ్ సెన్సార్ రావడము, ఆ సౌండ్ ఎక్కువ రావడము, ఇంకొకటి ఛార్జింగ్ సరిగా ఆగకపోవడం అనేది, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నప్పుడు అసలు దీనికి 600 కాదు కదా, నా నమ్మకం ప్రకారం అయితే 500 బిలో అయితే పెట్టొచ్చు. 500 కూడా కాదు, 300 వరకు పెట్టొచ్చు. ఇక అంతకు మించి కూడా పెట్టలేము. ఒక ఛార్జింగ్ ఇచ్చేసి ఉన్నారు, సీ టైప్ చిన్న కేబుల్. అండ్ వీళ్ళు భలే ఇచ్చారనమాట, చిన్న కాలంలో బొమ్మల బాక్స్ లెక్క. ఇది ప్లాస్టిక్ ఇచ్చేసి ఉన్నారు. బర్డ్స్ ఇవ్వడం అని ఏం ఇవ్వలేదన్నమాట. ఎక్స్ట్రా సౌండ్ అనేది కొంతవరకు ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఒక నెంబర్ ప్రకారం కొలుస్తారు కదా, అది వచ్చేసి 13 mm హెవీ డ్రైవ్ అని చెప్పేసి కొలు చేసి ఉన్నారు. ఇక్కడ సౌండ్ కంటే బేస్ అనేది కొంచెం ఎక్కువగా క్లియర్గా వస్తుందని అర్థం దీనికి. ఇది హైలైట్. ఇండియాలో వచ్చిన ప్రతి ఒక్క బ్లూటూత్లో అయితే ఇవి 10 mm నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. 10 mm నుంచి స్టార్ట్ అయిన ప్రతి ఒక్క ఈ సౌండ్ అంటే బేస్ సంబంధించిన సౌండ్ వేరియంట్ వచ్చేసి 10 to 16 mm అంటే 16 mm వరకు అయితే ఉంది. అది వచ్చేసి నెక్ బ్యాండ్ వరకు, వీటిలో వైర్లెస్లో లేదు. లేటెన్సీ అప్ టు 50 ms అంటే మిల్లీ సెకండ్స్ అనమాట. అంటే సౌండ్ అనేది ఎంత స్పీడ్గా రావాలనేది. సపోజ్ మనం పబ్జీ కానీ ఆన్లైన్ గేమ్ ఆడుతున్నట్లయితే అక్కడ ఫైరింగ్ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చే సౌండ్ అనేది ఆ డివైస్ నుంచి బ్లూటూత్కి వచ్చే స్పీడ్ని మిల్లీ సెకండ్స్తో కంపేర్ చేస్తారు. అంటే ఇది 50 మిల్లీ సెకండ్లలో సౌండ్ అని ట్రాన్స్ఫర్ చేయగలదు అంట. ఇప్పుడు ఇండియాలో నా హైలైట్ బ్లూటూత్ వచ్చేసి 150 ms నుంచి 300 ms అంటే మిల్లీ సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. ఈ నెంబర్ పెరిగే కొద్దీ, అంటే ఈ నెంబర్ పెరిగితే అంత స్పీడ్గా సౌండ్ అది అక్కడ నుంచి మనకి ఇక్కడ చెవులో పెట్టుకున్న బ్లూటూత్ వరకు వినపడుతుందని అర్థం. అంత స్పీడ్ డెలివరీ చేస్తుందని అర్థము MS అనేది. సో ఇప్పుడు ప్రతి ఒక్క బ్లూటూత్లో ఈ MS అనేది అంటే 50 ms 60 ms అనేది మిల్లీ సెకండ్ స్పీడ్ అనేది, ఆ తర్వాత 30 mm అంటే మిల్లీమీటర్స్ అనేది, అంటే ఎంత బేస్ రావాలి సౌండ్ రావాలని ప్రతి ఒక్క బ్లూటూత్లో హైలైట్ చేసే ఉంటుంది. కానీ అయితే అంత స్పీడ్ అయితే రాదు. అక్కడ ఫైరింగ్ అయిపోయి నెక్స్ట్ మూమెంట్ వెళ్ళిపోయేదానికైతే సౌండ్ డెలివరీ అయితే అవుతలేదు గేమింగ్లో అయితే, ఈ బ్లూటూత్లో మెయిన్గా వచ్చేసి. సో ఇది ఒక్కటైతే మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనకు ఈజీగా అవైలబిలిటీ ఉన్న దాంట్లో చూసుకున్నట్లయితే 35 ms ఉంటుంది. ప్రజెంట్ 5.4 వర్షన్ వచ్చినా కానీ ఒకవేళ లో బడ్జెట్ అనుకున్నట్లయితే 30 నుంచి 60 ms వరకు అయితే మనం యావరేజ్ చూడవచ్చు. ఒక హై బడ్జెట్ పెట్టే కొద్దీ MS కానీ అంటే కానీ పెరుగుతూ ఉంటుంది అనమాట బ్లూటూత్లో. ఇక్కడ గేమ్ మోడ్ అనేది ఆన్ చేసిన, గేమ్ ఎంటర్ అయిపోయిన పబ్జీలో ఇందులో సౌండ్ అనేది ఎంత స్పీడ్గా వస్తుందో చెప్పడానికి మైక్ కనెక్ట్ చేసిన. ఒక బ్లూటూత్ ఏమో చెవిలో పెట్టుకుంటాను, ఒక బ్లూటూత్ ఏమో మన మైక్ దగ్గర పెడుతున్నా. సో చూద్దాం, ఇక్కడ పెడుతున్నా. Please recall me.
సార్లు అయితే గేమ్ వల్ల సౌండ్ డెలివరీ అనేది స్పీడ్ బాగానే ఉంది, కొన్నిసార్లు అసలు బాగాలేదు. కాబట్టి ఇవన్నీ యూసేజ్ చూసుకున్నట్లయితే కామన్గా మనం వాడుకోవాలి అన్ని విధాలుగా ఆల్రౌండ్ అనుకుంటే మాత్రం దీన్ని అవాయిడ్ చేయండి. దీని ప్రైస్ తక్కువనే కావచ్చు, కానీ దీనికి ఆ ప్రైస్కి అసలు ఇది వర్త్ కాదని నా ఒపీనియన్. 699 అంటే 700 రూపాయలు పడ్డది. దీనికి అసలు 700 రూపాయలకు సంబంధించిన క్వాలిటీ కాదు ఇది. సో దీన్ని అవాయిడ్ చేసేసి దీనిలో వేరే ఏమైనా ట్రై చేయండి. అండ్ ఫైర్ బోల్ట్లో చాలా మోడల్స్ ఇప్పుడు రిలీజ్ అయిన చాలా మోడల్స్ అయితే 1000 బిలో రేట్లో ఉన్న ప్రతి ఒక్కటి దాని టచ్ సెన్సార్ ఇట్లా సైడ్కి ఇచ్చేస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఇచ్చారు అనేది అర్థం కావట్లేదు, కానీ అంటే వీళ్ళు కొత్తగా ట్రై చేస్తున్నట్టుంది, న్యూ థింగ్ అనమాట. సో దీన్ని అవాయిడ్ చేసేసి దీని ప్లేస్లో వేరే ఏమైనా ట్రై చేయండి, వేరే బ్రాండ్స్ ఏమైనా ట్రై చేయడం బెటర్. సో ఈ వీడియో వచ్చేసి బ్రాండ్ని హైలైట్ చేయడానికి కించపరిచినకు అయితే కానే కాదు, ఇది జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అంతవరకు. అండ్ ఇది ఏది నాకు బ్రాండ్ వాళ్ళు పుక్కట్లో ఇచ్చినది కాదు, ప్రతి ఒక్కటి పేమెంట్తో కొన్ని రివ్యూ చేస్తుంది అంతవరకే. సో తెలియజేయాలని చెప్తున్నా, నా లెక్క ఎవరు ఇబ్బంది పడద్దనే విషయంతో తప్ప ఇంకొకటి అయితే కాదు.